మన మధ్యలో ఉన్నటువంటి పాపలమ్మ గారు తనలో దేవుడు చేసినటువంటి గొప్ప మేలు అది సాక్ష్య రూపంగా మనకు తెలియాలనుకుంటున్నది. మన మధ్యలో చిన్న సాక్ష్యం పంచుకుంటుందంట. దయచేసి అందరూ ఓపికగా ఉండండి. ఒక 2 minutes. నేను ఆదివారం బాగా సనకాడు వచ్చి 4:30 ఇంకా ఎంతో ఎక్కడో ఎక్కడ హాస్పిటల్ ఉన్నాయి. పెద్ద మందులు పిలిచి హాస్పిటల్ పోతే ఆడాకి పెట్టి మూతికి అది పెట్టి ఏదైతే చేస్తుంది. కానీ ఏమో పక్షులు వెళ్ళిపోతుంది. ఏమో నమ్మకాలు లేదని డాక్టర్ నా పిల్లలకి చెబుతాను. నా పిల్లలకి చెప్పిన ధైర్యం నాకు వచ్చిందమ్మా. ఆ రోజైనా దేవుడికి కాడిపోయేదాన్ని. నాకైతే టన్ను మీరు భయపడగాలి. ముగ్గురు రెక్కలు చేయలేదు. నాకున్నది అంతా ఇంత రాసిపోయింది. ముగ్గురు అక్క పెద్దది కాబట్టి అక్క చెప్పినట్టు వినండి. ఆమెకు ఏది ఇస్తే తీసుకెళ్ళమని నాకు మా మరి అమ్మ ఆమె ఆమె మనల్ని ఆధార్ కార్డు అయితే ఇంటికి వచ్చింది పెద్ద. వాళ్ళిద్దరికి చెబుతాను, దేవుడు నాకు ఎంత మేలు చేసినాడు, అంత మేలు నాకు ఈ నెలలో చేసింది. ఇప్పుడు ఇది 3 సార్లు పోయింది. నేను గుంటూరు దాని నుంచి పెట్టారు, గుంటూరు తెచ్చుకోరు. పిల్లలకు నమ్మకం లేదు, వచ్చిన వాళ్ళకు నమ్మకం లేదు. దేవుడు నన్ను ఎంతో మేలు చేసి మరణ స్థితి నుంచి లేవనెత్తాడమ్మ. నా సాక్ష్యం ఇది. దేవుడికి వందనాలు. దేవుడు బ్రతికిండు. మళ్ళా నిన్న 3వసారిగా పోయినాం గుంటూరు. పోతే ఆపరేషన్ చేయాల్సింది. ఆ రోజైనా మళ్ళా వచ్చేది ఉన్నది అవకాశం. ఆపరేషన్ చేయాల్సిందని ఉదయం ఆపరేషన్ వస్తుంది. దేవుడు పెట్టకుండా ఈ లోకంలో తీసేసింది మంచిది కాదని చెప్పాను. చెప్పి ఒక్క మాట ప్రభావం నువ్వు పెట్టిన గుండ చదిరిన ఇప్పుడుగా ఆపరేషన్ చేయాలంటాడు. వద్దని నేను అనుకుంటున్నాను. ఆ దేవుని స్తోత్రం. దేవుడు ఉండే చెల్లిన వారిని బతికించేవారు ఆయన నీలో ఒకటి కాదు. అదే నమ్మకం పెట్టిన నా గురించి అందరూ ప్రార్థన చేయాలని అడుగుతున్నాను. దేవుని స్తోత్రం. గడిచిపోయిన దినములు, రోజులు, వారములు, సంవత్సరములు మొదలుకొని ఆయన ఈ నెల వరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఆశీర్వదించి బలపరిచి మీ ఆలయంలో సాక్ష్యం చెప్పినందుకు నీ వందనాలు ప్రభావ. మళ్ళీ గుండె చెదిరిన వారిని బాగు చేశాను. వాడి నువ్వు కనుక నాయన ఎంతో మంది డాక్టర్లు అయితే నాయన ఇప్పటికైనా నీకు ఆపరేషన్ చేయాలా, మళ్ళీ షోక్ వస్తాడని అంటుండ్రు ప్రభావ. అది తీసి పారవేసిన ఆయన నా గుండెను నువ్వు బాగు చేసేవాడు నువ్వు కనుక నాయన నీ ఆలయంలో సాక్ష్యం చెప్పి నిన్ను మొరపెట్టి అడుగుతున్నాను. నాకు ఇచ్చిన 3 బిడ్డలు తప్ప చెప్పుకుంటున్నాయి. 3 నెలల్లో వారి సంతానాన్ని తప్ప చెప్పుకుంటున్నాను. వాళ్ళ విలోక పదనములు లేనప్పటికీ నాయన నువ్వేది కొనవచ్చేవు నాయన. వారి కుటుంబాలను తోటగా ఉంచగా తలగా తీర్చిదిద్దుతున్నావు ప్రభా. మళ్ళీ వారికి తోడుగా నేను ఉండాలంటే నాయన నీ ఆత్మ నాలో ఉంచిన ఆయన, నీ ప్రభావం నాలో ఉంచిన ఆయన నా గుండెను తాకి బాగు చేయమని నీకు వందనాలు ప్రభా. సమస్తాన్ని నీ పాదములకు నీ చేతులకు ఇప్పుడు జరిగే కార్యక్రమం అంతట్లో ఆయన మీరుగా ఉండి నడిపించినందుకైతే వందనాలు ప్రభు. అడిగేది కొద్ది ఇచ్చేది ఇస్తారమన్నావు. ఆపద కాలమున నన్ను మొరపెట్టి నేను చిడిపిస్తాను. ఆపదలో ఉండి నన్ను దినదినము మొరపెట్టుచుండగా నాయన నా మరణాలకు సంబంధి వందనాలు ప్రభు. అటు ఎన్ని కుటుంబాలైతే అధికారులు దూరపరచు నాయన. నూతన సంవత్సరం నూతన హృదయాలను మాకు దయచేస్తావని, నూతన ఆత్మను మాలో దయచేస్తావని నింపుతావని అడుగుతూ త్వరలో రానైనా
ధనలక్ష్మి కానుకలు పట్టుకున్నామా. కానుకలకు సాంగ్ సుభాషణ పాడుతుంది. మన మధ్యలో సుభాషణ ఉంది, పాట పాడుతుంది. దయచేసి చూడవే అందాల తారా, మా ఇంటి దాకా ఒక్కసారి రావే. అలనాడు నీవు గగనాన నిలచి ప్రభు యేసు చూచి తరించినావే. దయచేసి
ప్రార్థన చేయండి. మరి ఈ కూడిక బాగా జరిగింది కాబట్టి దేవుడు మనకు మంచి చేసినాడు కాబట్టి దానికోసం ఇద్దరు ప్రార్థన చేయండి. ఇద్దరు గంగలక్ష్మక్క, నేను పేరు చెప్తున్నాను, గంగలక్ష్మక్క, యు సుశీలక్క, తర్వాత జి పద్మ, తర్వాత కాంతమ్మ, డి కాంతమ్మ. చివరి ప్రార్థన మన దగ్గర కొప్పుల చిన్నమ్మ గారు ఉన్నారు, చివరి ప్రార్థన చేస్తారు. మొట్టమొదటిగా ఇద్దరు చిన్నగా చేయండి, క్లుప్తంగా చేయండి, చాలా క్లుప్తంగా. ఎందుకంటే దేవుడు కానుక కోసం చేయాలి, ఇద్దరు కానుకల కోసం చేయండి, ఇద్దరి గూడిక సఫలం చేసినందుకు చేయండి. జతపరిచిన విధానానికి పాదాలు స్తోత్రాలైన ఆయా ఉపవాసం అంటే ప్రభుత్వం హక్కు దొరకాల భాగ్యాన్ని మాకు దయచేసిన విధానానికి స్తోత్రాలైన ఆయా మేము పాపినయా ఉచితగా ఈ పాపి ప్రార్థనలకు ఇచ్చుకున్నాయన ఆయా మరో తొందరపాటు తీసివేసి ప్రభా శాంతి సమానంతో నీ యందు నమ్మిక వెళ్ళగా మమ్మలను మా కుటుంబాలను మా సంఘాన్ని హక్కుకునే భాగ్యాన్ని దయచేయమని నేను పాపినయ ఉచితగా ఈ పాపి ప్రార్థనలు తప్పులు క్షమించమని యేసయ్య పరిశుద్ధమైన నామం అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుడా యేసయ్యా దాసునికి వందనాలు స్తుతులు స్తోత్రములు నాయనా. అయా నీ సంఘంలో స్త్రీలందరినీ కూడుకొని నాయన అయా ఇదిగో ఈ సమయం వరకు ఈ నిమిషం వరకు నాయన నీ సన్నిధిలో గడిపి మీకు లేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాయన. అయా నీ దాసరాలు చెప్పిన వాక్యాన్ని నాయన అయా ఇది నాయన మరే గురించి నాయన మేము వాక్యం మీద నాయన మేమందరినీ ముగించుకొని నాయన వేసిన నాయన కానుకల నిమిత్తమని పాదాలు పట్టుకొని గోదాల్సిన నాయన వేసిన ప్రతి ఒక్క బిడ్డకు దీవించి ఆశీర్వదించు నాయన నిత్యావకు నాయన అయ్య సమర్పించుకుని బిడ్డలుగా సిద్ధపరచమని పాదాలు పట్టుకొని గోదాన్ని మంచుకుల ఆశీర్వాదము నాయన మాపై కుమరించమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచు నా తండ్రి. పరిశుద్ధ మహోన్నత యేసయ్యాని వందనాలు స్తుతులు స్తోత్రాలు యేసయ్య. అయ్యా ఈ దినాన ప్రభువా నాయన మేమందరం కూడి నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు దయచేసిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా నాయన. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో ప్రభువా ఎంతమంది ప్రభువా ఉపవాసం ఉండి ఇవ్వరి ప్రభువా అవసరతలు ప్రభువా వారి యొక్క ప్రభువా ప్రతి విధమైన సమస్యలు ఏదైతే మీరు నెరవేర్చుకున్నారో అవన్నీ నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి, కృప చూపించండి, మీ యొక్క విశ్వాసంతో ప్రభావ ముందుకు వెళ్ళినట్టుగా సహాయం చేయండి ప్రభావ. ఈ క్రిస్మస్ మాసంలో మేము ఉంటుండగా ప్రతి కుటుంబంలో ప్రభావ సంతోషం సమాధానాన్ని అనుగ్రహించుకోండి. అన్ని విషయాల్లో మీ కృప నుంచి నడిపించినందుకు వందనాలు ప్రభావ. ఈ దినం ప్రభావమైన ఈ కార్యక్రమాన్ని ప్రభావ మీరు జయప్రదంగా నడిపించిన విధానాన్ని బట్టి మీకే వందనాలు ప్రభావ. వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకున్నందుకు వందనాలు యేసయ్య. తనటువంటి స్వాధీనంలో ఉంచుకున్నందుకు వందనాలు యేసయ్య. అయ్యా అనేక మంది స్త్రీలు ప్రభావ వచ్చి ప్రభావ సక్సెస్ఫుల్గా ప్రభావ మీటింగ్ జరిగించినందుకు వందనాలు ప్రభావ. అంతే ఆసక్తితో ప్రభావ నాయన పాస్టర్ గారు ప్రభావ మా పట్ల చూపించి ప్రేమను బట్టి నీకు వందనాలు ప్రభావ. ఇలాగ ప్రభావ మేమందరం కూడా ఎల్లప్పుడూ నిన్ను స్తుతించి ఆరాధించినట్లుగా కృప చూపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. భాగ్యాన్ని దయచేసినందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. నాయనాన్ని తెలుగునాయన గొప్ప దేవుడు ప్రభావం గుర్తెరిగి నేను ఎల్లప్పుడూ నాయన అందరము ప్రభావం ఎంత భయపడలేదు సహాయం చేయండి నాయన. వాక్యం చెప్పిన నీ బిడ్డను ప్రభావ ఇంకా నాయన బలముగా వాడుకున్నట్టు అయ్యా వాక్యాన్ని మా హృదయాలను భద్రపరుచుకొని అయ్యా ఈ కోరికలు జయప్రదముగా జరిగించినందుకు నీ పేరలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి నాయన. ఇలాంటి ఉపవాస కుడికలు ఎల్లప్పుడు మేము జరుపుకునేటట్టు సహాయం చేయండి. ఉపవాసంతో నాయన నీ సన్నిధిలో అడిగినప్పుడు నీవు నాయన కార్యాన్ని జరిగించే దేవుడు నాయన. ఈ క్రిస్మస్ నాయన మాసంలో ఉండగా నాయన ప్రతి కుటుంబంలోనూ నాయన నీ సంతోషము సమాధానము దయచేయమని అడుగుతున్నాను నాయన. సంతోషంగా నాయన నీ పుట్టుక దినం జరుపుకునేటట్టు సహాయం చేయమని డిసెంబర్ మాసం మొదటి శుక్రవారంలో ఈ మందిరంలో చేసి నీకు స్థుతించే భాగ్యాన్ని దయచేసినందుకు వందనాలు ప్రభా.
వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశ్రయించి ఉంచండి. ఇచ్చిన ఈ కానుకను మీరు ఆశ్రయించండి. అది మీ సేవ కొరకు వినియోగించుకున్నట్టుగా నూరంతలుగా ఫలింపచేయమని చిన్న ప్రార్థనలు తప్పులుంటే దయతో క్షమించమని కొద్దిన్నప్పుడు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పుణ్య నామమును బట్టి మహిమను అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనం ముగించుకునే ముందు నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇట్స్ లైక్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ సిస్టర్తో చెప్పిద్దాం అనుకున్నా, కానీ నాకు కొన్ని పాయింట్స్ మళ్ళీ ఇట్లా రాసుకున్నాను, ఇట్లంటే అందుకని చెప్తున్నా. దయచేసి వినండి. మనకు ఈరోజు కూడిక ఉందని కొన్ని లాస్ట్ మంత్ నుంచి చెప్తూ వస్తున్నాము. గ్రూప్ కూడా క్రియేట్ చేసినాము. ఈ కూడికనే కాకుండా మరి మనం ఏం చెప్పామంటే క్రిస్మస్కి కూడా అందరూ సాక్ష్యం అనుకోండి అని కూడా చెప్పాము. చాలా మంది ఉన్నారు. వెరీ గుడ్, మీరంతా మంచిగా సహకరిస్తున్నారు. మీరందరూ లేనిది మేమేం చేయలేము. మీరందరూ సహకరిస్తున్నందుకు ఒకసారి అందరికి చెప్పకూడదాము. ఎందుకంటే ఈ రోజు కూడా ఈ కార్యక్రమాన్ని సఫలం చేసిన దేవుడికి ఎంతో వందనస్తులమై ఉన్నాము. మరి ఈరోజు భోజనాల టైం అప్పుడు భోజనాలకు అందరూ కూర్చున్న తర్వాత ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయాలి. ఎవరంటే కొప్పుల సున్నమ్మ గారు, తర్వాత జయమ్మ గారు ప్రార్థన చేయాలి. భోజనాలప్పుడు ఇద్దరు చేయండి. తర్వాత ఇప్పుడు ఇంతవరకు మనకు బయట మార్నింగ్ నుంచి సహకరిస్తున్నారు. ఈ మార్నింగ్ నుంచే కాదు, కొంతమంది ఏం చేస్తున్నారంటే బయట ఉండి కూడా మౌత్ టు మౌత్ టాక్ చెప్పుకుంటూ అందరికి ఈరోజు ప్రార్థనకి రావాలి చెప్పిన వాళ్ళకందరికీ థ్యాంక్ఫుల్ అంటే ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. కానీ ఎంత అంటే చాలా మంది ఒకరికొకరు చెప్పుకొని వచ్చారు కదా, నాకు చాలా ఇష్టం అనిపించింది. దేవుడు కార్యాలు గొప్పగా చేస్తాడు. మరి ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చిన వారందరూ కూడా పేరు పేరు వరుసగా ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకంటే మీరందరూ పార్టిసిపేట్ చేసినారు, ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసినారు కదా. ఎందుకు? దేవుడిని మహిమపరచడానికి. మన సొంతం కాదు. స్త్రీల సమాజం అంటే అందరికీ పాస్టర్లది కాదు. ఓన్లీ మేము ఊరికి ఉట్టి నడిపిస్తూ ఉంటాం, మీరంతా మా వెనక నుండి నడిపిస్తూ ఉన్నారు. మీరే బిహైండ్ ద కర్టన్స్ ఉన్నారు. సో మీరంతా ఉన్నందువల్లే ఈ కార్యక్రమం సఫలం అయిపోయింది. ఇంకా విశ్రాంతి లెక్కను కూడా నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. ఆక కూడా ఎంతగానో అడిగింది, మేము చర్చికి సరిగా రాము కానీ వచ్చినారు ఈరోజు. నేను అదే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. షీఈస్ కమింగ్ ఆల్ టుగెదర్ ఫర్ 3 weeks నుంచి అటెండ్ అవుతా ఉన్నారు. ప్రతి సెమీ క్రిస్మస్కి అటెండ్ అయినారు. నేను ఎందుకంటే చెప్తున్నానంటే గుర్తించిన వాళ్ళలో ఎక్కువ చూసే వాళ్ళలో నేను ఎక్కువ చూడడం చాకనే ఆక మంచిగా ఇప్పుడు వస్తున్నారు. దేవుడికి స్తోత్రము. మరి ఈరోజు వంట చేయడానికి సామాన్ తీసుకురావడానికి మన మధ్యలో మెయిన్ సుభాషిని ఉండి చాలా చేసింది, రాజమమ్మ ఉండి చేశారు, చాలా వర్క్ చేశారు. వాళ్ళిద్దరు ఉంటూ ఎంతమందిని మౌనిక వంట చేసింది, తర్వాత బుజ్జక్క చేసినారు, తర్వాత దేవకర్తమ్మ చేసినారు, తర్వాత ఎలిషమ్మక్క ఏడుంది కనిపించబడి దాచిపెట్టింది, అందుకే నాకు కనిపించట్లే. ఓకే, ఎలిషమ్మక్క చాలా థ్యాంక్స్ అక్క. అసలు మీరందరూ లేనిది ఈ వంటలు కూడా అయ్యేటి కాదు. మరి కాంతమ్మక్క అవునమ్మా అందరు అవునమ్మక్క అందరు సరే సారీ నేను మర్చిపోయినా. ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు ఎవరు తెలుసా? సుభాషిని, ఆవులమ్మమ్మ, తర్వాత మన రాజమ్మమ్మ, తర్వాత ముందు ఫస్ట్ స్టార్టింగ్ లో ఉన్నటువంటి మన సుజాత సిస్టర్, మమ్మీ. మీ మమ్మీ పేరు ఎక్కడ? సత్యవేదమ్మ గారు ఎక్కడ అక్కడ. ఓకే. సో రాహేలమ్మ గారు కూడా వచ్చి ఇంకా ఎవరు రాలేదు ఏంటి అని అడిగినారు. 10 గంటలకే వచ్చినారు రాహేలమ్మ గారు. అయితే వచ్చి వెనక్కి పోయితే నేను పరిగెత్తుకొని వచ్చిన. మరి తర్వాత స్వర్ణలతక్క, దయచేసి పేర్లు మర్చిపోతానేమో, దయచేసి ఏమనుకోదండి. మనకు గుర్తు చేసిన టీమ్ లీడర్ సుభాష్ని టీమ్ లీడర్ మనకు అందరికి గుర్తు చేస్తుంది. దయచేసి మనకు ఈ రోజు వంట కార్యక్రమానికి సాయం చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. బాగా చేసినారు, హెల్ప్ చేసినారు. ఇప్పుడు ముఖ్యమైన విషయం చెప్తాను. ఎందుకంటే మనకు ఈ వంటలు మేము ఏమనుకున్నామంటే మొట్టమొదటిగా చాలా మంది ఇక్కడ మనం కూడుకున్నప్పుడు మొట్టమొదటిగా మెయిన్ టీచర్ చెప్పారు అని మనకు
చెప్పారు. ఏమనంటే కూడిక పెట్టుకోండి, శుక్రవారం రోజు పెట్టుకోండి, ఉపవాస ప్రార్థన పెట్టుకోండి అని చెప్పారు. కానీ మేము దానికి కొంచెం యాడ్ చేసినాం. ఏం యాడ్ చేసినాం అంటే క్రిస్మస్ యాడ్ చేసినాం. కొంచెం క్రిస్మస్ లైటింగ్ పెడతాము అని యాడ్ చేసినాము. తర్వాత భోజనాలు కూడా అందరం ఏమనుకున్నామంటే ఇంటి దగ్గర నుంచి ఒక్కొక్కరు తెచ్చుకొని చేసుకొని తిందాం అనుకున్నాము. కానీ ఫైనల్ గా మనకి ఏం జరిగిందంటే హలో సరే, ఏం జరిగిందంటే ఈ రోజు భోజనాల గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంతవరకు రివ్యూ చేయలేదు. మనకు రాజుల సార్ గారు రివ్యూ చేయొద్దని చెప్పారు కాబట్టి ఆయన మాటను బట్టి రివ్యూ చేయలేదు. మనకు ఈ భోజనాలు ప్రతి ఒక్కటి మనకు ఇచ్చింది ఎవరంటే మనకు సునీత రాజుల గారు ఇచ్చినారు. సునీత రాజుల గారు స్పాన్సర్ చేసినారు. ఆమె మన మధ్య ఎక్కువ స్త్రీల సమాజంకి ఉంటారు కదా, ఎక్కువ ఎక్కడ ఉంటారు, కర్నూలులో ఉంటారు. ఆ రోజు ఒక మాట ఉంటే పంచుకున్నాను వాళ్ళతో, ఈ మీటింగ్ గురించి పంచుకున్నాను. వెంటనే వాళ్ళు భోజనాలు మేమే పెట్టిస్తాము, 60 కానీ 70 కానీ ఎంతమంది అంతా రాని అని చెప్పేసి వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేసినారు. కాబట్టి మీరందరూ తృప్తిగా తినండి. ఎక్కడ ఏ విషయం కూడా నాకు ఇది రాలేదు అది రాలేదని పేరు మాత్రం అనొద్దండి. దయచేసి ఉన్న వాళ్ళందరూ కూడా వరుసగా కూర్చొని రౌండ్గా కూర్చొని 2 లైన్లు కాకపోతే 3 లైన్లు కూర్చొని మంచిగా తినేసి వడ్డించే వాళ్ళు కూడా బాగా వడ్డిస్తున్నారు. చేసిన వాళ్ళు ఇంకా రుచికరంగా చేసినారు. దేవుడు వారిని దీవించుగాక. మరి ఇంకొక విషయం ఏంటంటే మనము ఈ ప్రార్థన జరగకూడదని చాలా మంది ఆటంకపరిచారు కూడా. ఆటంకపరిచిన వారు మన మధ్యలోకి ఇప్పుడు రాలేదు. నాకు తెలుసు వాళ్ళు ఎవరో, మీకు కూడా అర్థమేంటని. దయచేసి ఒక కార్యక్రమం జరుగుతుంది అంటే దేవుడు ఇంకా గొప్ప మేలు మనకు ఆశీర్వాదాలు ఇస్తాడని మనం సహకరించాలి. కానీ సహకరించకుండా ఉండే వాళ్ళకి దేవుడే ప్రతిఫలం ఇస్తాడని నాకు అది నమ్మకము. చేయకూడదు అని లాస్ట్ మినిట్ వరకు వద్దన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇన్ఫర్మేషన్ చాలా భయంకరంగా వచ్చింది. నేను సుభాష్ని అడుగుతూనే ఉన్నా, ఎవరైనా చెప్పారని. ఎందుకంటే కానీ ఇంటర్నల్ గా నాకు అన్ని ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. బట్ ఏమంటే దేవుడి కృప వల్లనే జరిగింది, నా వల్ల కాదు, నేను కాదండి. మీరందరూ స్త్రీ సమాజం వాళ్ళందరూ మీరందరి వల్ల జరిగింది. ఒకసారి చెప్పకపోతే అందరికీ. ఎందుకంటే నేను చాలా సంతోషిస్తున్నాను. మీరే లేకపోతే ఈరోజు కూడిక జరిగేది కాదు, మీరందరూ రాకపోతే ఈ కూడిక జరిగేది కాదు. లోపల ఇంటర్నల్ గా ఫోర్స్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ దీన్ని చెడగొట్టాలనుకున్నారు. ఎన్నో పన్నాగా చేసినారు. దేవుడు ఏం చేసినాడు, ఈరోజు గొప్ప విజయం చేసినాడు కదా. మన మధ్య జరిగిందా లేదా? జరుగుతుంది. ఎవరు చేశారు ఈ పని? పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉండి జరిపించినాడు. నేను కాదండి. దయచేసి నన్ను తిట్టకండి, ఏమేమో చేస్తుందని అనుకోకండి. మీరు సహకరిస్తున్నారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే శారీస్ గురించి కూడా నో కామెంట్స్. దయచేసి నేను మీకు చెప్పినప్పుడు కొంటామన్నారు, కొనండి. మీ దగ్గర ఒకవేళ కొనలేకపోతే మీ దగ్గర ఆల్రెడీ 2 శారీస్ ఉంటే కట్టుకొని ఎక్కండి స్టేజ్ పైకి. దానికి స్టేజ్ మీదకి ఎక్కము అని కొంతమంది అంటున్నారు. అది మీ ఇష్టము. దేవుడికి తెలుసు, దేవుడి హృదయాలు తెలుసు, ప్రతి ఒక్కరికి గురించి తెలుసు. దయచేసి మీరు మన్నించండి. ఏదైనా మీరు తప్పుగా ఉన్నట్టు నాకు సలహాలు ఇవ్వండి, కానీ జరగకూడదు అని మాత్రం చేయొద్దండి. బ్యాక్గ్రౌండ్ లో జరగకూడదు, ఇది చెడగొట్టాలని మాత్రం ఎవ్వరు అనకండి. అంటే మీరు అంటున్నారని నేను చెప్పట్లేదు, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్తున్నా దయచేసి. ఎందుకంటే నేను ఎప్పుడైతే బాధపడ్డానో ఏడ్చినా తెలుసా, కళ్ళలో నీళ్లు తెచ్చుకున్నాను. ఎప్పుడైతే వద్దన్నారో ఏడ్చినా. ఒక పర్సన్ దగ్గర నేను విన్నప్పుడు వెంటనే ఏడ్చిన. పెద్ద సమస్య వచ్చింది అని చెప్పగానే ఏడ్చిన. ఏంటి ప్రభువా, నేనా చేస్తుండేది? నేను కాదు కదా నాన్న. నువ్వు పనిపరచబడాలి. నీ నీ సంఘం ఇది, నీ సంఘము. నువ్వు విలువెట్టుకున్నావు కదా, నువ్వే జరిపిస్తావు అని చెప్పేసి ఏడ్చుకున్నాను. కళ్ళతో నీళ్ళతో ఏడ్చిన. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, గాడ్ ఏం చేసినాడు, మిమ్మల్ని అందరినీ రప్పించినాడు. దేవుడికి స్తోత్రం. ఎవరు రాలేదని నేను బాధపడను. దేవుడికి తెలుసు, వాళ్ళు దేవుడికే ఉత్తరవాళ్ళు. నేనైతే ఏం చేయలేదు. దయచేసి ఏమనుకోవద్దండి. రేపు క్రిస్మస్ మీటింగ్ కూడా అందరూ రెడ్ శారీస్ కట్టుకున్న వాళ్ళు, కొనుక్కున్న వాళ్ళందరూ కట్టుకోండి. కొనలేదు అన్న వాళ్ళు కూడా మీ దగ్గర రెడ్ శారీస్ ఉంటే కట్టుకొని స్టేజ్ ఎక్కండి. మీకు ఇష్టం లేదు మేము స్టేజ్ ఎక్కలేమంటే కూడా నేను ఏమీ బాధపడను. దేవుడికి తెలుసు, మీకు తెలుసు, అంతే. నేనేమీ అనలేను. అందరూ మన స్త్రీలు మాత్రము స్టేజ్ పైన ఒకసారి చేద్దాము, ఒక ప్రయత్నం చేద్దామని దాని గురించి చేస్తున్నాము. మరొకసారి సునీత రాజు గారి నుంచి ప్రార్థన చేయండి. వారు ఎంతో సహకరించి ఈ ప్రోగ్రామ్కి భోజనాలు సిద్ధపరుచున్నారు. వారి కోసం ప్రార్థన తప్పకుండా చేయండి. మరొకసారి మన మధ్యలో ఉన్నటువంటి 2 స్త్రీల పేరు చెప్పినాం కదా. సుగుణమ్మ గారు, కొప్పుల సుగుణమ్మ గారు మరియు జయమ్మ గారికి ఇంటి పేరు ఏంటంటే
జయమ్మ గారు. తర్వాత భోజనాలప్పుడు మీ ఇద్దరు చేయండి. ఇప్పుడు చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి రాహేలమ్మ గారు చేస్తారు. నేను ఇంకొక విషయం చెప్తాను. మన మధ్యలో ఆవులమ్మ గారు ఉన్నారు. అప్పటి నుంచి ఆవులమ్మ అంటారు. నేను ఇవ్వనని కాదు, నేను ఇస్తా, బట్ ఎప్పుడు ఇస్తానో చెప్తాను, దయచేసి ఏమనుకోద్దండి. రాహేలమ్మ గారు చివరి ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన చేసిన వెంటనే మన పాస్టర్ గారు ఆశీర్వాదం ఇస్తారు. ఆశీర్వాదం ఇచ్చిన వెంటనే అందరూ తృప్తిగా భోజనం చేసుకోండి. వారు చెప్పింది అదే, అందరూ తృప్తిగా భోజనం చేసి వెళ్ళమన్నారు. దయచేసి వెళ్ళకండి, తినకుండా మాత్రం దయచేసి వెళ్ళకండి. ఎందుకంటే వారు బాధపడతారు, దేవుడు కూడా బాధపడతారు, కష్టపడి చేసిన వాళ్ళు కూడా బాధపడతారు. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ఇంకొక విషయము, మన యూత్ గురించి చెప్పలేదు. మన యవనస్తులు బిడ్డలు ఈరోజు చాలా సహకరించినారు. బయటికి వెళ్ళి అన్ని తీసుకొని వచ్చినారు. షీజ, కిట్టు అని, తర్వాత అశోక్, తర్వాత అంకయ్య గారు కూడా మనకు సహకరించినారు. వంట దగ్గర చాలా కట్టెలు కొట్టడానికి ఆయన ఎంత సహకరించినారు. ఆయన కుటుంబాన్ని దీవించాలని దేవుడు ప్రార్థన చేయండి. తర్వాత ఇక్కడ నిలబడి ప్రార్థన పాట పాడి ప్రార్థిస్తానని నేను అనుకోలేదు. ఒకే ఒక్క విషయం చెప్తాను. ఈ వారం 10 రోజులలో నాకు ఆరోగ్యం మరీ క్షీణించి బాగలేదు. నాగరాజు దగ్గరికి వెళ్ళి చూపించుకొని వచ్చాను. ఆ నైట్కి ఏమైందంటే నిద్రలో ఒక కళ వచ్చింది. నేను చాలా భయపడిపోయాను. నేను ఏమైపోతుంది, నా భర్త ఏమైపోతాడు అనుకున్నాను. అందరూ ఉన్నారు, నా కొడుకులు, బిడ్డలు, మనగాళ్ళు అందరూ చాలా పెద్ద కుటుంబం మాది. కానీ నాకు ఒక భయం అనేది మనసులో పడిపోయింది. ప్రార్థన చేస్తూ పడుకున్నా. ఒక కొండ ఎక్కుతుండగా ఆ కొండ మొత్తం దారి మొత్తం నన్ను ముంచేసింది. మొత్తం బట్టి అంతా నా మీద పడిపోయింది. ఒక చెయ్యి మాత్రమే ఇట్లా ఉంది. నన్ను ఎవరు లాగినో బయటికి లాగేశారు. నేను నా దేవుడు నన్ను కాపాడాలని అనుకుంటున్నాను. తర్వాత నాకు ఇట్లా కళ వచ్చిందంటే ఏ కాదు, నేను భయపడగా నా పెద్ద కొడుకు కూడా మనకి ఏది లేదు, నువ్వు భయపడుతున్నావు, వీరికే ఏ కాదు, నీకేదో 4 సార్లు థైరాయిడ్ వచ్చింది నాకు. అందువల్ల నేను చాలా నా శరీరం క్షీణించిపోయి నేను ఇప్పుడు వచ్చి ఇక్కడ పాటలు పాడి ప్రార్థన చేస్తానని అనుకోలేదు. కానీ నా దేవుడు ఆయన నన్ను నిలబెట్టుకోవాలని నన్ను నిలిపిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా దేవుని పంపకండి. మీ కుటుంబాల కోసం, మీ వర్తల కోసం మీరు కూడా ప్రార్థించి దేవుని ఆశీస్సులు పొందండి. ప్రార్థిస్తున్నారు. మహోన్నతుల మహిమ కలిగిన మహారాజా, యుగయుగములు సజీవుడైన తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా పరిపాలిస్తూ ఆయన దేవదూతలతో కోటానుకోట్ల దేవదూతలతో కొనియాడబడిన గొప్ప దేవుడు యేసయ్య, మీ పాదములు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా ఆయన మరి ఈ సమయంలో నీ సన్నిధిలో చేరి నేను ప్రార్థించుకున్నటకు, నేను గురించి చెప్పుటకు, పాడుటకు, ఆయన ప్రార్థించుటకు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాకు ఆలోచన ఇచ్చినావు, ఆరోగ్యం ఇచ్చినావు, స్వస్థతను ఇచ్చినావు. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. మరి ఈ కార్యక్రమం ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. నీ తలంపులు మా తలంపులు వంటి కాదు ఆయన. నీ కార్యాలు జరగవాలని మరి అనాది సంకల్పంలో జరగవాలని నీ ఆత్మతో నీ బిడ్డలందరినీ ప్రేరేపింపబడి ఆయన పాస్టర్ గారిని పాస్టర్లు ఆయన మరి శ్రేష్టమైన బిడ్డలు కలిగి వారినైనా వారి వాక్యం ద్వారా జనాలను ఆత్మీయులుగా ఆత్మతో ఆ భారం కలిగిన ఆయన మరి రక్షించబడుటకు నాయన ప్రతి వారి ప్రయాసలు నాయన వ్యర్థలు కాకుండా పనిచేయండి నాయన. నిజముగా ప్రభు, మా సంఘము నానాటికి అభివృద్ధి పరచండి నాయన. సంఘంలో ఈ
స్త్రీల సమాజం నాయన మా స్త్రీలు చాలా మంచివారు నాయన. వీళ్ళు విధేయత కలిగిన వారు నాయన, విశ్వాసం కలిగిన వారు, నీ యందు భయము భక్తి కలిగిన వారు నాయన. మా యవన పిల్లలు కూడా నాయన మరి నీ పనిలో నీ యొక్క ఆలయ పని పాఠాల్లో నాయన మరి బహుగా సహకరిస్తారు కనుక మా పెద్దలను నాయన సంఘమంతటి నాయన మీ మెండైన వీరులు తల్లింపండి నాయన. మీరు పెళ్లి కుమారులు రాబోతుండగా ఎత్తబడే సంఘంగా మా సంఘాన్ని నిలవబెట్టుకోనండి ప్రభువా. యేసయ్య మా కుటుంబాలన్నీ నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోనండి. రాబో నీ జన్మదిన వేడుకలు అందరూ కూడా నాయన సంతోషంతో ఆనందంతో కుటుంబాలతో నేను మహిమపరిచే భాగ్యం మీ సన్నిధిలో చేరి మీరు క్రిస్మస్ బాగడమే నిర్మించినప్పుడు నేను ఆ జన్మదినాన్ని మేము గుర్తు చేసుకుంటూ నేను స్తుతించి ఆరాధించే భాగ్యం నాకు అనుగ్రహించమని మా సంఘాన్ని మరి నాయన ఈ క్రిస్మస్ దినానికి మా కుటుంబాన్ని సిద్ధపరచమని వేడుకుంటూ ఈ సమయంలో నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువులో నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసయ్య అది పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం. మనమందరము లేచి నిలబడి సెలవు కీర్తన పరలోక ప్రార్థన పాస్టర్ గారి ఆశీర్వాదం తీసుకుందాం. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం ఆశీర్వాదం మన తండ్రి అయిన దేవుని ప్రభువు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ శుక్రవారం స్త్రీల సమాజము తలపెట్టినటువంటి క్రిస్మస్ ఆరాధన ఉపవాస ప్రార్థనలో పాల్గొన్న స్త్రీల సమాజములకు కాస్తములను ముఖ్యంగా స్త్రీల అధ్యక్షులకు సంఘం